నా ప్రజలు నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోరుకుంటా. నా మిత్రుడు శ్రేయోభిలాషి ముఖ్యమంత్రి గారితో సహచర శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఉన్న వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ మిగిలిన విషయాల్లో కానీ నా మిత్రుడు ఇంకా చొరవ తీసుకొని ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం. నా సోదరుడిగా నేను ఆహ్వానిస్తున్నా. చక్కటి అభివృద్ధి దిశలో 29 రాష్ట్రాలు నివసిస్తున్నటువంటి ప్రజానికం మధ్యలో గౌరవంగా ముందుకెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నా తప్పించి నా 10 సంవత్సరాల పాలన చూశారు. నీతిగా నిజాయితీగా అభివృద్ధి చేయంగా ముందుకు పోయా. ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో అభిమానంతో ఈరోజు పార్టీలు చేరుతాం. ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీపై అంటున్నా న్యాయం అది. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నేను అని చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతా ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు.